ఓం నమ శివాయ. 18వ అధ్యాయము కార్తీక పురాణము. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరి. నా పూర్వ పుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపి అయి మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములు తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫల ప్రదాయమగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడనగు నేనెక్కడ, ఈ విష్ణువాలయమందు ప్రవేశించుటెక్కడ. ఇవి అన్నీను దైవికముగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలనో దాని ఫలమెట్టుతో విశదీకరణని ప్రార్థించెను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనటివి కావున వివరించదను, శ్రద్ధగా ఆలకింపము. ప్రతి మనుషుడను ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యునగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే కాని ఆత్మకు కాదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చెయ్యవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్చిత మనర్చిన జ్ఞానము కలుగును. మానవుడు ఏ జాతివాడు ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకుని అటువంటిని ఆచరించవలను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును. అటులని కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగానే వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగను. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగాను. అనగా ఈ 3 మాసముల అందియును తప్పక నదిలో ప్రాతకాలమున స్నానము చెయ్యవలను. అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్య చంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినములందును స్నానము చెయ్యవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుషుడు సంధ్యావందనము, సూర్య నమస్కారములు చెయ్యవలను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగను. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్వేద పురుషార్థములు సిద్ధించెను. కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము, గంగా, గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్తర్మగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇట్లు ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మిష వ్రతమును చెప్పితరే ఏ కారణం చేత దాన్ని ఆచరించవలను? ఇది వరకు ఎవ్వరూ ఈ వ్రతమును ఆచరించి ఉన్నారు. ఆ వ్రతం యొక్క ఫలితమేమి, విధానమెట్టిది సవిస్తరముగా విశదీకరింపమని కోరును. అందుకు అంగీరసుడు ఇట్లు చెప్పెను. ఓయి వినుము. చాతుర్మిష వ్రతమనగా శ్రీ మహావిష్ణువునకు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచెను. ఆ 4 మాసములకే చాతుర్మశ్య మాసమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు, ఈ వ్రతమునకు చాతుర్మిష వ్రతమనియు పేర్లు. ఈ 4 మాసంలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కర్మలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటేనే కావున ఆ సంగతులను నీకు తెలియచున్నాను. తొలి కృతయుగమున వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవించబడుచున్న శ్రీమన్నారాయుడు లక్ష్మీదేవి సమితుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును, చతుర్భుండును, కోటి సూర్య ప్రకాశమునుడును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకుళిత హస్తములతో నిలబడి ఉండును. అంతటా శ్రీహరి నారదునిగాంచి ఏమియు తెలియని వాళ్ళ వల్లే మందహాసంతో ఇట్లనెను. నారద, నీవు క్షేమమే గదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునులు సత్కర్మ అనుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా? ప్రపంచముననే అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడుగును. అంతటా నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగమ్మన నీవెరిగిన విషయములు ఏవియునూ లేవు. అయినను నన్ను వచింపమనుచే విన్నవించుంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు
మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదరో ఎరుగలేకున్నను కొందరు భుజించకూడదనే పదార్థంలో భుజించున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందా పారాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్మలను నర్చి రక్షింపమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారిని శ్రీమన్నారాయుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమందయు తన దయలోకమన వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుతున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచున్నారు. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకుండరి. కొందరు గర్విష్ఠులైరి. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తెనను చూడకుండరి. వీరందరినీ భక్తవత్సలుడు శ్రీహరి గాంచి వీరినెట్లు తరింపచేతునా అని ఆలోచింపును. ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాల్యద అలంకారయుతుడై విషరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యకు వెడలను. ఆ వనమందు తపస్సు చేసుకున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమమును కరుదించిన సచ్చిదానంద స్వరూపడగు శ్రీమన్నారాయణ దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములకు లక్ష్మీనారాయణులకు స్తోత్రము గావించిరి. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ శ్రోక్త కార్తీక మహత్యమందలి అష్టాదశ అధ్యాయము 18వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.